ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించేవారిగా ఉండాలని, ఎల్లప్పుడూ దేవుని అందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రియా దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ముగ్గురు అనే ఒక మాట గురించి బైబిల్ ఇచ్చే సందేశం, కొన్ని మాటలను మనము పరిశీలన చేద్దాం. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడాగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యాన్ని బైబిల్ గ్రంథం నుండి నేర్చుకుంటున్న ఈ యొక్క మాటలకు మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలని, మీ హృదయాన్ని ఖాళీ చేసుకొని దేవుని యొక్క వాక్యమైన దివ్యమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి, నేను చెప్పే మాటలు అలా ఉన్నాయో లేవో మీరు పరిశీలించవలసిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాలో ఉంచిన తండ్రి నీ యొక్క ఆత్మచేత నన్ను ప్రేరేపించిన మాటను తండ్రి నీ పిల్లలకు నేర్పిస్తుండగా, తండ్రి నీ పిల్లలకు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ముగ్గురు అనే ఒక మాట గురించి మనము ఈ రోజున బైబిల్ సందేశాన్ని, కొన్ని మాటలను మనము పరిశీలన చేస్తున్నాం. ప్రియా దేవుని పిల్లలారా, బైబిల్లో ముగ్గురు అనే ఒక పదము 81 సార్లు రాసింది. ముగ్గురు అనే ఒక పదము 81 సార్లు రాసింది. గుర్తుంచుకోగలరు మీరు. ప్రియా దేవుని పిల్లలారా, బైబిల్ ఉన్నవారు తెరిచి వాక్యము అలా ఉన్నవో లేవో మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ఆదికాండము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదినమందే నోవహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవహును ఆయన భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోరనులు ఆ ఓడలో ప్రవేశించిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తూర్పున ఒక తోట వేసి, ఆ తోటలో ఆదామును మట్టితో తయారు చేసి, అతనికి తోడుగా ఉండడానికి, అతనికి సహచరిగా ఉండడానికి అదే ఆకారం నుండి, అదే మనుషుల నుండి దేవుడు మరి యొక్క వ్యక్తిని తయారు చేశాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే స్త్రీ. తన ఎముకల నుండి, తన మాంసం నుండి ఒక స్త్రీని తయారు చేసి అతనికి తోడుగా ఉండడానికి దేవుడు ఒక జంటగా ఏర్పాటు చేశాడు. ఆ యొక్క తోటలో ఆ ఏదేను తోట అని పేరు పెట్టాడు దేవుడు. ఆ తోటలో ఇద్దరిని మాత్రమే ఉంచాడు. వారు మాత్రము తల్లులు, తండ్రులు కంటే రాలేదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క హస్తములు వారికి అవయవ నిర్మాణం చేశాయి. దేవుని యొక్క హస్తములు వారికి అవయవ నిర్మాణం చేశాయి. యోబు గ్రంథంలో 10వ అధ్యాయంలో ఆ విషయం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క హస్తముల చేత తయారు చేయబడిన ఆ మానవులు, ఆ మట్టి బొమ్మలోనికి దేవుని యొక్క ఆత్మ వచ్చి చేరింది. కనుక వారు జీవింపజేయు ఆత్మ అయ్యారు. దేవుని యొక్క ఆత్మ
ఆ యొక్క మనిషిలోనికి వచ్చింది. అంటే దేవుని యొక్క ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఆ మాట. 7వ అధ్యాయం 13వ వచనం ఆదికాండములో ఉన్న మాటను మనము పరిశీలన చేస్తున్నాం. నోవహుకు ఒక భార్య ఉంది. నోవహుకు 3 కుమారులు ఉన్నారు. షేము, హాము, యాపెతు అనే ఒక 3 కుమారులు ఉన్నారు. నోవహు వరకు కూడా ఆ యొక్క పాపంతో నిండుకున్నది అప్పుడున్న లోకమంతా కూడా. కనుక దేవునికి అవిధేయులుగా వారి యొక్క ఇష్టానుసారంగా, శరీరానుసారంగా, లోకానుసారంగా జీవించుచున్న ఆ యొక్క తరాన్ని దేవుడు నాశనం చేసి నోవహు ద్వారా కొత్తగా తరాన్ని తీసుకొని రావాలని దేవుని యొక్క సంకల్పం. ప్రియ దేవుని పిల్లారా, ఆ విధంగా ఆ యొక్క నోవహు గారికి 3 కుమారులను ఇచ్చాడు. 3 అనే ఒక మాట ఇక్కడ వచ్చింది. 21 సార్లు రాసింది 3 అనే ఒక పదము. ఇప్పుడు మొదటగా నేను 3 అనే ఒక పదాన్ని నేను ఇక్కడ 7వ అధ్యాయం 13వ వచనంలోని మాటను బట్టి నేను తీసుకుని వస్తున్నాను. 3 కుమారులు. ఆ 3 కుమారులు మాత్రమే కాక ఆ 3 కోడలు కూడా వచ్చారు. ఏక శరీరం కదా, 3 జంటలు. ఆదాము యొక్క భార్య, అతనికి 3 కుమారులు, 3 కుమార్తెలు ఓడలోనికి ప్రవేశించారు. ప్రియ దేవుని పిల్లలారా, జల ప్రళయం వచ్చింది. ఓడ తేలింది నీళ్లపైన. అరారౌతు కొండపై నిలిచింది. ప్రియ దేవుని పిల్లలారా, మళ్ళీ వారి ద్వారా దేవుడు ఇప్పుడున్న ఈ యొక్క భూమి మీద ఆరిన నేలపై జీవిస్తున్న ఈ యొక్క 197 దేశాల ప్రజలు, దీవులు, ద్వీపాలు, ఆరిన నేలపై జీవిస్తున్న 800 కోట్ల జనాంగం కూడా వారి యొక్క 3 కుమారుల ద్వారానే వచ్చారు. ప్రియ దేవుని పిల్లారా, ఇది గుర్తుంచుకోవాల్సిందిగా. బైబిల్ ఎంత సత్యమైన గ్రంథమో, ఎంత దివ్య గ్రంథమో, దేవుడు యొక్క హృదయంలో నుంచి వచ్చిన మాటలు మాత్రమే. దేవుని యొక్క ఆత్మచేత రాయబడిన ఈ గ్రంథం 3 ద్వారానే ఈ యొక్క సర్వ ప్రపంచం మొత్తం కూడా ఆరిన నేలపై జీవిస్తున్న 800 కోట్ల జనాంగము, 5 ఖండాలు, 5 మహాసముద్రాలు, సమస్తమును కూడా ఈ యొక్క జీవిస్తున్న ఆ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషి కూడా 3 మానవుల నుండి వచ్చారు. ఆదాం సంతతి ఏదైతే ఉందో అదంతా కూడా జలప్రలయంతో కొట్టుకొని పోయింది. ఆ సంతతిలోంచి ఒకే ఒక కుటుంబము దేవునికి ఇష్టానుసారంగా నడవడం ద్వారా వారిని మాత్రమే దేవుడు రక్షణలోకి తీసుకొచ్చాడు. ప్రియ దేవుని పిల్లారా, జీవించేటట్టుగా చేశాడు. దేవుణ్ణి వెదికిన వారు ఖచ్చితంగా దేవుని యొక్క ఫలాలను అనుభవిస్తారు. ప్రియ దేవుని పిల్లరా, ఈనాడు జీవించుచున్న వారు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు అయ్యి కూడా క్రీస్తుకు అవిధేయులుగా జీవిస్తున్నారు. పాపపు జీవితాలతోని, పాపం అనే ఒక దానితోని కలుసుకొని జీవిస్తున్నారు. లోక ఆశల వైపు, లోకమిచ్చే వాటి వైపు, ఆ భ్రమలలోనే ఉండి దేవుణ్ణి దూరపెట్టి దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవుతున్నారు. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు చాలా ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కరుణ కటాక్షములు కలిగిన వాడు. ఆయన అంత భీకరుడు, అంత భయంకరుడు కూడా. తప్పు చేస్తే ఖచ్చితంగా 3 తరాల వరకు కూడా ఆయన శిక్ష వేస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, విషయం మనము పూర్తిగా నేర్చుకుంటున్నాం. కిందికి వెళ్ళి ఆ యొక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. ప్రియ దేవుని పిల్లారా, 9వ అధ్యాయం 19వ వచనము ఆది కాండములో వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను అని వ్రాసింది. ప్రియ దేవుని పిల్లలారా, నోవహు యొక్క 3 కుమారులు, వారి యొక్క సంతతే ఇప్పుడు భూమి మీద నివసించుచున్న ప్రజలు.
ఇది ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా తెలుసుకున్నట్టు ఏది ఉంటే దీంట్లో జ్ఞానం ఉన్నది ప్రియ దేవుని పిల్లలారా. ఒకసారి నీళ్ళ ద్వారా నాశనం చేశాడు దేవుడు. ఈసారి అవిధేయులైన ఎవరైతే ఉంటారో వారి యొక్క కాలము, వారి యొక్క పాపము పరిపూర్ణమైన నాడు ఈ భూమిని అగ్నిచేత నాశనం చేస్తాడు ప్రియ దేవుని పిల్లలారా. గుర్తుంచుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట సర్వ మానవులందరినీ కూడా కోరుతున్నాను. ఆరిన నేల మీద నివసిస్తున్న ప్రతి పౌరునికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క ముగ్గురు గురించి మరి యొక్క వచనాన్ని మనము నేర్చుకుందాం ప్రియ దేవుని పిల్లారా. 18వ అధ్యాయం 2వ వచనము. అతడు కన్నులెత్తి చూచినప్పుడు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారము వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. రాసింది ప్రియ దేవుని పిల్లారా. ముగ్గురు మనుషులు ఎండవేలిన ఈ యొక్క అబ్రహాము సింధూర వృక్షం కింద ఉండగా విపరీతమైన ఎండ, దాదాపుగానైతే ఇరాక్ అనే ప్రాంతంలో, బాగ్దాద్ అనే ప్రాంతంలో, దాదాపు కనాను అనే ప్రాంతంలో కూడా అనేకమైన ఎండలు ఉంటాయి ప్రియ దేవుని పిల్లలు. ఆ ఎండలకు, ఆ భయంకరమైన ఎండలలో సింధూర వృక్షం కింద చల్లటి వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి చీకు చింత లేని పరిస్థితులలో అన్ని సదుపాయాలు, భోజన పదార్థాలు, బట్ట, నీడ, తిండి, అనేకమైన దాసులతో తులదూగుతున్నాడు అబ్రహాం. ఎంతో సంతోషకరమైన వాతావరణంలో ఉన్నాడు. కానీ అతడికి కుమారులు, సంతతి లేదు ప్రియ దేవుని పిల్లారా. 300 పైగా ఆయనకు దాసీలు ఉన్నారు. ఒంటెలు, ఎద్దులు, ఆవులు, మేకలు, గొర్రెలు, విస్తారమైన సంపద ఉన్నది ప్రియ దేవుని పిల్లరా. అలాంటి సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ఎండ ప్రాంతంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఆ సమయంలో అబ్రహాము తల ఎత్తి చూసినప్పుడు ముగ్గురు వ్యక్తులను చూసి, ఎండలో చాలా భయంకరమైన వేడిలో వెళ్తున్నారు కదా అని వారి మీద కనికరపడి, వారి మీద దయ చూపి, వారి మీద ప్రేమ ఉంచి, వారిని ఎదుర్కొని వారిని తీసుకుని వచ్చి కాళ్ళు కడుక్కొని ప్రశాంతమైన వాతావరణం కొద్దిసేపు కూర్చోండి వారికి భోజనాలు తయారు చేసి, వారికి భోజనాలు పెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చాడు ప్రియ దేవుని పిల్లారా. ఈనాడున్న కొంతమంది క్రైస్తవులు అయితే ఇంటికి వస్తే కూడా నీళ్ళు ఇవ్వమంటే కూడా నీళ్ళు ఇవ్వట్లేదు ప్రియ దేవుని పిల్లలరా. బలిపీఠం యొద్ద పనిచేసేవాడు బలిపీఠం యొద్ద ఉన్న పదార్థములకు పాలిభాగస్తుడు కాదా? దాన్ని తినే హక్కు లేదా? ఆ యొక్క పని చేసేవాడు పనికి జీతానికి పాత్రుడే కదా. ఈనాడు దైవ సేవకులు, దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఇంటికి వెళ్తే, ఇంటిని దర్శిస్తే, గృహాలను దర్శిస్తే కనీసం రమ్మని నీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజున ఉన్నది ప్రియ దేవుని పిల్లలారా. ఒట్టి చేతులతో పంపిస్తున్నారు. నా పేరిట ఉత్సవానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో మీకు రుణం ఉంటుందని చెప్పాడు కదా. ఎంత దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఈనాడు దేవుని యొక్క పిల్లలకు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే పిల్లలకు, దేవుని యొక్క దాసులకు, దేవుని యొక్క పనివారికి చాలా అమర్యాదలు ఏర్పడుతున్నాయి ఈనాడు క్రైస్తవుల ద్వారా, అన్యుల ద్వారా. కొంతమంది కాపరులు అయితే తిండి లేక ఆ యొక్క గంజిలో నీళ్లు పోసుకొని తాగుతూ ఉన్నారు, కారం వేసుకొని తింటున్నారు ప్రియ దేవుని పిల్లారా. భయంకరమైన పరిస్థితులలో ఈనాడు ఉన్న కొంతమంది మాత్రం జలసలాడుతున్నారు. లాడ్జింగ్లలో అనేకమైన విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టుకొని నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు. లేని పాస్టర్లకైతే, కాపర్లకైతే ఏమి లేదు ప్రియ దేవుని పిల్లారా. ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు, విశ్వాసులు కూడా పట్టించుకోవట్లేదు. ఒక పూట ఒక పూట తినకుండా కూడా పండుకుంటున్నారు ఈనాడు సేవకులు ప్రియ దేవుని పిల్లారా. ఇంత క్లుప్తంగా ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను కూడా అలాంటి బాధలు అనుభవించాను. తిండి లేక కూడా వాక్యం బోధించి తిండి లేక నీళ్లు కూడా ఇవ్వలేదు ప్రియ దేవుని పిల్లారా. కొంతమంది అయితే అట్లనే కడుపు పట్టుకొని, ఎండిన కడుపు పట్టుకొని, బాగా కడుపు పట్టుకొని నేను బయలుదేరిన రోజులు చాలా ఉన్నాయి.
సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములైనవి అని యెషయా గారు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ లోకంలో ఉన్నదంతయు కూడా లోకాశ, నేత్రాశ, జీవపుటమనే ఇవే గొప్ప అనుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుని యొక్క పిల్లలకు ఆతిథ్యం ఇవ్వకుండా అబ్రహామును చూసి నేర్చుకోవాలి. ఈ దౌర్భాగ్యమైన క్రైస్తవ జనాంగంను హెచ్చరిస్తున్నాను నేను. అబ్రహామును చూసి నేర్చుకో, అప్పుడు నీకు విలువలు ఉంటాయి. అప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించేవాడిని నిన్ను ఆశీర్వదించదను, నిన్ను గొప్ప చేసేవాడిని గొప్ప చేసేదనని వాగ్దానం చేసాడు దేవుడు అబ్రహాంతో. అది కూడా వర్తిస్తుంది ఈనాడు క్రైస్తవ సేవకులకు వర్తిస్తుంది. ప్రియ దేవుని పిల్లలు, ఒట్టి చేతులతోని దైవజనుడిని పంపించద్దు. చాలా చోట్ల నేను చూశాను, దైవజనులను హేళన చేస్తూ ఉన్నారు. వచ్చి ప్రార్థన చేస్తానంటే లెక్కలేనట్టుగా అవమానపరుస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలు, అలాంటి పరిస్థితి మీరు చేయొద్దని నేను ప్రభు పేరిట వాక్యం ద్వారా సెలవిస్తున్నాను. నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు అబ్రహాము. ఇంటికి వచ్చిన అతిథులను ఆయనే ఆహ్వానించాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని ఎదుర్కొని తీసుకొని వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వారికి వంగి వారికి కావలసిన బహుమతులు కూడా ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లలు, వారికి కావలసిన ఆహారాన్ని పెట్టాడు, వారికి కావలసిన దప్పిక తీశారు, నీళ్ళు ఇచ్చి వారికి ఆహారాన్ని ఇచ్చి వారిని ఎంతో సంతోషంగా పంపించాడు. ప్రియ దేవుని పిల్లరా, అలాంటి పరిస్థితులలో ఈనాడు క్రైస్తవులు ఉన్నట్టయితే క్రైస్తవం చాలా అభివృద్ధి పొందుద్ది. అనేక మంది క్రైస్తవులుగా మారి దేవునికి పిల్లలుగా అవుతారు, యేసుక్రీస్తు ప్రభుకు సహోదరులుగా అవుతారు. ప్రియ దేవుని పిల్లరా, ఈ మాటలు మీరు పూర్తిగా 1-2 సార్లు ఆలోచించి విని మీ యొక్క తప్పులన్నింటినీ కూడా క్రీస్తు దగ్గరకు వచ్చి దాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని పాప క్షమాపణ అడిగి ఇక ఎప్పుడు కూడా అలాంటి ఒక కాపర్లకు వ్యతిరేకంగా నడవకుండా కాపర్లను వారికి కావలసిన అవసరాలు తీర్చి వారిని మీ పని చేస్తున్నాడు, మీ గురించి విజ్ఞాపన చేస్తున్నాడు, మీ గురించి ప్రార్థన చేస్తున్నాడు, మీ బాగోగుల కొరకు ఏ సమయం కూడా మీకు దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, అలాంటి వారికి మీరు మేలు చేయాల్సిందే కానీ కీడు చేయడానికి వీల్లేదు. అయినా ఈ లోక సంబంధమైనవి కోట్ల రూపాయలైనా 100 టన్నుల బంగారమైనా కానీ మీరు ఏమి ఇచ్చినా కానీ పరలోకంలో మీకేమి హెచ్చు కాదు. కానీ దైవజనునికి ఏదైనా సహాయం చేస్తే మీకు రుణం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలు, ఆ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. చచ్చినాడు నీ అమ్మట ఒక రూపాయి కూడా రాదు, ఒక బట్ట రాదు, ఒక ఇల్లు రాదు, ఒక ఆస్తి రాదు, ఒక అంతస్తులు రావు, పేరు రాదు, ఏది రాదు. ప్రియ దేవుని పిల్లరా, నీ అమ్మట ఏమొస్తుంది అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించావా, ఆ యొక్క కాపర్లు చెప్పే మాటలన్నింటినీ కూడా మిమ్మల్ని సరైన మార్గంలోకి నడిపించాయలేవా, అవే విషయాలన్నీ కూడా నువ్వు తీసుకుని వెళ్తావు దేవుని యొక్క సన్నిధికి. అప్పుడు నీకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఏం చెప్పుకుంటారు మీరు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. 18వ అధ్యాయము 3వ వచనంలో ఆదికాండంలో చెప్పే మాట, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని బతిలాడుతూ ఉన్నాడు. రండి, నేను ఏర్పాటు చేసిన విందును మీరు ఆస్వాదించండి, అంతేగాని మీరు ఇక్కడ నుంచి నన్ను దాటిపోవద్దు అని బ్రతిలాడుతూ ఉన్నాడు. ఈనాడు బ్రతిలాడేవారు ఎవ్వరు లేరు. ప్రియ దేవుని పిల్లలారా, కడుపు చేత పట్టుకొని వచ్చాను కానీ మంచిది కాదు. ప్రియ దేవుని పిల్లలు, మీకు ఆశీర్వాదం కాదు. మీకు పరలోకానికి చేర్చే దివ్యమైన వాక్యాన్ని బోధించడానికి నీ దగ్గరికి వచ్చే దాసులను, దేవుని యొక్క దాసులను, దేవుని యొక్క పనివారిని నేను రక్ష పెట్టొద్దని నేను తెలియజేస్తా ఉన్నాను. మోషే గారి గురించి కూడా మనము ముగ్గురు అనే ఒక పదం గురించి మనం ఈ రోజున పరిశీలన చేస్తున్నాం. 12వ అధ్యాయం 7వ వచనంలో, నిర్గమకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషే గారి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. నీ గురించి నా గురించి కూడా దేవుడు ఆ విధంగా చెప్పగలుగుతాడు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ప్రియ దేవుని పిల్లలారా, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడంట. ఎవరితోని? మోషే ద్వారా. ఆ మోషే మీదనే తిరుగుబాటు చేశారు. ఎవరు? మిరియాం. ప్రియా దేవుని పిల్లలారా, ఆ మోషే మీదనే తిరుగుబాటు చేశారు.
12 అధ్యాయం 4 వచనంలో, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములను ఆజ్ఞ ఇచ్చాను. మోషే మీద తిరగబడ్డారు. దేవుడు ఒప్పుకోలేదు. వెంటనే స్పాట్, మీరు ముగ్గురు నా యొక్క ఆలయం దగ్గరికి రండి, గుడారం దగ్గరికి రండి అని దేవుని యొక్క ఆలయమైన డేరాలో దేవుడు నివసించాడు. ఆ రోజుల మహిమ, దేవుని యొక్క మహిమ ఆ గుడారం పైన మేఘస్తంభంలో అగ్నిస్తంభంగా ఉండి ఇజ్రాయేలీలను 20 లక్షల మందిని నడిపించే ఆ నాయకునిగా మోషేకు దేవుడు ఆ యొక్క నాయకత్వ పట్టా అప్పచెప్తే మోషే మీదకే తిరగబడ్డది మిరియాం. ప్రియా దేవుని పిల్లలారా, ఆ యొక్క ముగ్గురిని దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క గుడారం దగ్గరికి రమ్మని వెంటనే హఠాత్తుగా దేవుని యొక్క ఆజ్ఞ వచ్చింది. ఆ ఆజ్ఞకు చిరసాయించి ఎవరైనా అక్కడికి రావాల్సిందే. అప్పుడు ఆ ముగ్గురు దేవుని నుంచి వచ్చిన ఆ ఆజ్ఞకు కట్టుబడి వారు అహరోను, మోషే, మిరియాము వచ్చినప్పుడు దేవుని యొక్క శిక్ష ఏమొచ్చింది అనంటే, మోషే మీద తిరుగుబాటు చేయడం ద్వారా మిరియాముకు కుష్టి వ్యాధి వచ్చింది. ప్రియ దేవుని పిల్లారా, ఎంతో ఒక సౌందర్యవతిగా, ఎంతో అందంగా ఉన్న మిరియాము ఒకేసారి తన యొక్క శరీరం అంతా కూడా కుష్టి పట్టింది. ప్రియ దేవుని పిల్లారా, ఆ విషయం 12 అధ్యాయం 10వ వచనంలో ఉన్నది. ఆ విషయం మీరు క్లుప్తంగా చదువుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందుకని దైవజనునికి వ్యతిరేకంగా పావులు కదపవద్దు. అతనికి వ్యతిరేకంగా మీరు ఏ చర్య చేయొద్దు, ఏ క్రియ చేయొద్దు. దేవుడు క్షమించాడు. దేవుని యొక్క హృదయానుసారుడైన, దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకస్తుడైన మోషే గారు డైరెక్ట్గా దేవుడు ఆయనతో మాట్లాడతాడు. దర్శనమిచ్చి కాదు, స్వయంగా మాట్లాడతాడు. అంత గొప్ప వ్యక్తి మీద తిరుగుబాటు చేశారు అహరోను, మిరియాము. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకొక ముగ్గురి గురించి మనము నేర్చుకుందాం. 1వ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను కన్నది. ప్రియా దేవుని పిల్లలారా, హన్నా ఎంతో బాధపడ్డది. పిల్లలు లేక గొడ్రాలిగా పేరు తెచ్చుకున్నది. ఆమె యొక్క చెల్లె గొడ్రాలు అని అవమానిస్తూ ఉన్నది. రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి గొడ్రాలు అని లోకమంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నది. ఎలకానకు 2 భార్యలు, హన్నా, పెనిన్నా రోజు అవమానిస్తూ ఉన్నది, నవ్వుతూ ఉన్నది, హేళన చేస్తూ ఉన్నది, నింద మోపుతూ ఉన్నది. అయినా కానీ ప్రియా దేవుని పిల్లలారా, కుమారులు యెహోవా ఇచ్చు గర్భఫలం, కుమారులు యెహోవా ఇచ్చు గర్భఫలం. కుమారులు అనగానే కుమారులని కాదు, కానీ కుమారులైనా కుమార్తెలైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ఎవరైనా కానీ, బాలుడైనా బాలిక అయినా దేవుడే ఇయ్యాలి. ప్రియా దేవుని పిల్లారా, దేవుడిచ్చు బహుమానం. కుమారులు లేక ఆ యొక్క అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని యొక్క వాగ్దానం ఇచ్చినా కానీ 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈనాడు అంత ఓపిక ఉందా ఎవరికైనా? అతడు కూడా ఓపిక పట్టలేక ఒక హాగరును పెళ్లి చేసుకోమని తన యొక్క భార్య అయిన శారా చెప్తే పెళ్లి చేసుకున్నందుకు దేవుని యొక్క మాటను తిరస్కరించినందుకు ఇప్పటి వరకు కూడా ఆ యొక్క హాగరు సంతానమైన ఇష్మాయేలు, ఇస్సాకు సంతానమైన ఆ యొక్క ఇస్సాకు సంతానమైన యేసుక్రీస్తు ప్రభు, ఈ ఇద్దరికి పడక దేశాలుగా విభజించబడి అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లారా, ఇస్సాకు వలనైనది దేవుని యొక్క వాగ్దానపూర్వకంగా వచ్చిన సంతానం ఆత్మ సంబంధమైనది. ఇష్మాయేలుకు సంబంధించింది శరీరానుసారమైన సంబంధం, హాగరు సంబంధించింది ఐగుప్తుకు సంబంధించింది.
చూశారు కదా ప్రియా మిత్రమా, నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ప్రపంచంలో ఈనాడు క్రైస్తవులకు ముస్లింలకు పడక అనేకమైన విరోధాలు ఏర్పడి అనేకమైన పాత రోజులలో క్రుసేడ్లు జరిగాయి. ఒకరికొకరు చంపుకున్నారు. భారతదేశంలో శైవులకు వైష్ణవులకు ఏ విధంగానైతే యుద్ధాలు జరిగి కొన్ని లక్షల మందిని చంపుకున్నారో, క్రైస్తవులు ముస్లింలు కూడా ఒకరికొకరి మీద పడి చంపుకున్నారు. ఇప్పటికి కూడా పగలు ప్రతీకారాలు ఉన్నాయి ప్రియ దేవుని పిల్లారా. అలాంటిది దేవుడు ఇష్టపడడు. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే అబ్రహాం దేవుని యొక్క మాటను తిరస్కరించడం ద్వారా, శారా మాట వినడం ద్వారా, హాగరును పెళ్లి చేసుకోవడం ద్వారా శరీరానుసారమైన వ్యక్తి ఈ లోకంలోకి వచ్చాడు ఇస్మాయిల్. అతని సంతానానికి ఉన్న ఇస్మాయిల్ ఇస్సాకు సంతానానికి పడట్లేదు. అలాంటి పరిస్థితిని ఇప్పుడు కూడా మనం తెచ్చుకోవద్దని నేను ప్రభు పేరిట రెండు వర్గాలకు తెలియజేస్తా ఉన్నాను. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను కన్నది. ప్రియా దేవుని పిల్లలారా, ఈ 3 కుమారులు కనక ముందుకు హన్నాకు పిల్లలు లేరు. ఆమె నింద మోస్తూ ఉన్నది, హేళనకు గురవుతూ ఉన్నది పిల్లలు లేకపోవడం ద్వారా. ఒకానొక సమయం లోపల ఏలీ అనే ఒక ప్రధాన యాజకుడు ఆయన యొక్క దేవుని యొక్క ఆలయమైన గుడారంలో ఆయన పులిపీటి మీద కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు ఇక హన్న బలులు అర్పించడానికి వెళ్ళినప్పుడు తన భర్త అయిన ఎల్కానాతోని దేవుని యొక్క సన్నిధిని మోకరిల్లి దేవుని యొక్క సన్నిధిని తన యొక్క ఆత్మను, తమ యొక్క హృదయాన్ని కుమ్మరించింది. ప్రియ దేవుని పిల్లారా, దేవునికి ఇష్టురాలిగా తయారైంది ఆనాడు. ఆ రోజున విరిగి నలిగిన హృదయం కలిగినదై దేవుని ఎదుట, దేవుని యొక్క సన్నిధిలో తమ యొక్క హృదయాన్ని కుమ్మరించింది. విరిగి నలిగిన హృదయం కలిగినదై. ప్రియ దేవుని పిల్లలారా, హన్న ఎంత తగ్గించుకున్నదంటే దేవుని ఎదుట, దేవుని యొక్క సన్నిధిలో ఆమె ప్రార్థనకు జవాబు రావాలని కోరింది. దేవునితోనే ఒక వాగ్దానం చేసింది, ఒక శపథం చేసింది, ఒక కోరిక కోరింది. తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట పెట్టింది. ప్రియ దేవుని పిల్లరా, ఏమని? నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చినట్టేది ఉంటే, నీవు నాకు ఇచ్చిన ఆ కుమారుణ్ణి నీ సేవ కొరకు నేను నీకు అర్పిస్తాను, నేను నీకు ప్రతిష్ఠిస్తాను. నాకు ఒక కుమారుణ్ణి తండ్రి, ఇచ్చేవాడు నీవే, దయచేవాడు నీవే. ఒకప్పుడు అబ్రహాముకు నువ్వు కుమారుడు లేకుంటే కుమారుణ్ణి ఇచ్చావు. ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా కుమార్తెలను ఇచ్చేవాడు నీవే. నా యొక్క గర్భాన్ని నీవే మూసేశావు. నాకు భర్త ఉన్నా నాకు పిల్లలు కావట్లేదంటే నీ దయలేంది నాకు పిల్లలు గారు. మొదటి యొక్క ఆదాము యొక్క భార్య అయిన హవ్వ, నీ దయ వలన నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చావు అని దేవునికి కృతజ్ఞతలు చెప్పింది. ప్రియ దేవుని పిల్లలారా, కుమారులు యెహోవా ఇచ్చు బహుమానం. కుమారులు అనేది యెహోవా ఇచ్చు గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానం. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైతే ఇస్తారో, ఎవరి దగ్గర నుంచి అయితే ఆ యొక్క బహుమానం వచ్చుద్దో ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆమె మోకరిల్లి దేవునికి కన్నీళ్లతోని ప్రార్థన చేసింది. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై దేవుని ఎదుట మోకరిల్లి తన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటాడో దేవుడు ఖచ్చితంగా ఫలమిస్తాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వాడై దేవుని ఎదుట అడిగే ప్రతి ఒక్క మాటకు జవాబు దేవుని ఎదుట నుండి ఉత్తరం వచ్చుద్ది. ప్రియ దేవుని పిల్లలారా, 3 పిల్లల్ని కన్నది ఎవరు? హన్న. దేవుని దగ్గర ప్రార్థన చేసింది. ఏలీ అనేక దైవజనుడు దీవించాడు. నువ్వు వెళ్ళమ్మా, సంతోషంగా వెళ్ళు, నువ్వు ఆహారాన్ని తిను, నువ్వు జాగ్రత్తగా ఉండు,
దేవుడు నీ యొక్క కోరికను సఫలం చేస్తాడని ఏలీ ఒక ప్రవచనం చెప్పాడు. అదే మాట ప్రకారంగా తన ఇంటికి వెళ్ళి తన భర్తతోని కలుసుకొనగానే ఆమె గర్భవతి అయింది. ప్రియ దేవుని పిల్లలారా, అతనికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి సమూయేలు అని పేరు పెట్టాడు. 3 సంవత్సరాల తర్వాత ఆ యొక్క హన్న 3 సంవత్సరాల తర్వాత పాలు విడిచిన వెంటనే తీసుకొని వచ్చి అన్న మాట ప్రకారంగా దేవునికి ప్రతిష్ఠ చేసింది. ఆ సమయాలు ఆ రోజు నుండి కూడా తన వృద్ధాప్యం వచ్చిన వరకు కూడా భూమిలోనికి పోయే వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో సేవలు చేసుకుంటూ బ్రతికాడు. సమయాలను దేవునికి ఇవ్వడం ద్వారా దేవుడు కరుణించి దేవుడు ఆమె యొక్క మొరను విని ఆమె చేసిన దేవునికి చేసిన ఆ యొక్క సమయాలను దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చిన సమయాలను దేవునికి ప్రతిష్ఠ చేసింది కాబట్టి పర్యాయసానంగా దేవుడు ఏం చేశాడంటే ఆమెకు 3 కుమారులను ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఎవరి రుణం ఉంచుకోడు. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ అందరి ఎడల కృతజ్ఞతా భావం ఉంచుకుంటూ దేవుని యొక్క ఆత్మ అందరిలో జీవిస్తుంది కాబట్టి సహోదర ప్రేమ కలిగి మీరు కూడా జీవించినట్టయితే ఉంటే దేవుడు మీరు ప్రార్థనలన్నీ కూడా దేవుడు విని ఆకాశమందున్న దేవుడు మీకు ప్రతిఫలాలు ఇస్తాడు. ఒకవేళ పిల్లలు లేని వారు ఎవరైనా ఉన్నట్టయితే ఉంటే మీ యొక్క హృదయాలను హన్నలాగా దేవునికి సమర్పించుకోండి. తగ్గిన కాలమందు దేవుడు మీకు పిల్లలను ఇస్తాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఇంకొక మాటను మనం ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం. 1వ దినవృత్తాంత గ్రంథంలో 10వ అధ్యాయం 6వ వచనంలో ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి. అతని 3 కుమారులు, మనం 3 అనేక సందేశం మనం నేర్చుకుంటున్నాం. 3 కుమారులు ఒకే రోజున సౌలు యొక్క మొదటి రాజైన ఇజ్రాయేలు 12 గోత్రాలకు మొదటి రాజైన అతని యొక్క 3 కుమారులు ఒక యుద్ధంలో చనిపోయారు. ప్రియ దేవుని పిల్లలారా, సౌలు దేవుని యొక్క దృష్టికి ఇష్టానుసారుడు కాదు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేదు. దేవుని మాటలకు విలువ ఇవ్వలేదు. సమూయేలు చేత అతను అభిషేకించబడ్డాడు. మొదటి రాజుగా అభిషేకించబడ్డాడు. అయినా దేవుని యొక్క ఇష్టానుసారంగా నడవలేదు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలును ఏలిన మొదటి రాజు. ప్రియ దేవుని పిల్లారా, ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగింది. ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగినప్పుడు అతని 3 కుమారులు చచ్చిపోయారు. ప్రియ దేవుని పిల్లారా, దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ప్రియ దేవుని పిల్లారా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అదే విషయాన్ని ఇక్కడ మనం క్లుప్తంగా సౌలు ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రియ దేవుని పిల్లారా, అతని 3 కుమారులు ఎవరు, వారి పేర్లు ఏమిటంటే, మొదటి కుమారుడు యోనాతాను, చాలా మంచి వ్యక్తి. అవినాదాబు 2వ కుమారుడు. 3వ కుమారుడు మల్కీష్నాను. ఈ 3 కుమారులు ఒకటే రోజు చనిపోయారు. ఈ 3 కుమారులతో పాటు సౌలు కూడా చనిపోయాడు. ప్రియ దేవుని పిల్లారా, సౌలుకి ఎంత బాధాకరమైన మరణం వచ్చిందంటే, సౌలును నన్ను చంపమని ఒక అమాలేకీనికి ఆయన కత్తిని తీసుకొని నీ కత్తితో నన్ను పొడవమని చెప్పాడు. అంటే చూశారా ప్రియా దేవుని పిల్లారా, తన ఆత్మను తన యొక్క దేహంలో నుంచి పంపేసుకుంటున్నాడు. ఆత్మార్పణ చేసుకుంటున్నాడు తను చేసిన పాపాలకు. దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. అమాలేకీలందరినీ చంపమన్నాడు. కానీ కొన్ని గొర్రెలను, కొన్ని మేకలను, కొన్ని ఎద్దులను, కొన్ని ఆవులను, శ్రేష్టమైనవన్నీ తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేదు. ఆదాము పండు తినొద్దంటే అవ్వ తెచ్చియడం ద్వారా, తినడం ద్వారా పాపం వచ్చింది. సౌలు దేవుని యొక్క మాట చొప్పున విలువివ్వకుండా అమాలేకీలందరినీ కూడా చంపమని అంటే కొంతమందిని మాత్రం రాజులను మిగిలించి
శ్రేష్టమైనవన్నీ కూడా మిగిలిచి దాచిపెట్టుకున్నాడు తన కొరకు. ప్రియా దేవుని పిల్లలారా, ఎంత భయంకరంగా ఉంటుందంటే దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క మాటను వ్యతిరేకిస్తే, తిరస్కరిస్తే ఇదే గతి పట్టుద్ది. సౌలుకు పట్టిన గతే మీరు కూడా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు పాపం చేయగానే వెంటనే శిక్ష వస్తలేదని మీరు అనుకుంటున్నారా? ఏదో విధంగా వస్తుంది, అది మీకు తెలియదు. కనపడకుండా వచ్చుద్ది, ఏ దిక్కు నుంచి వస్తుందో తెలియదు. ఇంతలోనే మాయమై, ఇంతలోనే కనబడి, ఇంతలోనే మాయమై ఆవిరి లాంటిది నీ జీవితము. దేవుడు సర్వంతర్యామి. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. తగిన కాలమందు హెచ్చిస్తాడు. ఆయన యొక్క పాదాల కింద, నువ్వు ఆయన చేతుల కింద ఉంటే. నీవు నా కత్తి దూసి నన్ను పొడువు అన్నాడు అమాలయకునితో. అమాలయకుడు అనేవాడు ఒకడు, ఆ యొక్క ఇజ్రాయిలీలో ఒకరికి జీతగాడు. ఆ సమయాన్ని అటు నుంచి వెళ్తూ ఉంటే నీ కత్తి దూసి నన్ను చంపమని బతిలాడాడు. ప్రియ దేవుని పిల్లారా, ఎందుకు బతిలాడాడంటే ఒక సున్నతి లేని ఫిలిస్తీని చేతిలో నేను హతమవుట నాకు ఇష్టం లేదు, చంపేసేయి నన్ను అని బతిలాడాడు. ప్రియ దేవుని పిల్లారా, చూశారు కదా ఎంత ఘోరమైన మరణం వచ్చిందో. మరి ఒక ముగ్గురి గురించి మనం నేర్చుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనము. అతనికి 3 కుమార్తెలు ఉన్నారు. ఎవరికి 3 కుమార్తెలు ఉన్నారు? యోబుకు 3 కుమార్తెలు. యోబు ఎలాంటి వ్యక్తి? నీతిమంతుడు, యథార్థమంతుడు. క్రీస్తు పూర్వము 1800 సంవత్సరాల క్రితము భూమి మీద ఎడారి ప్రాంతంలో జీవించిన వ్యక్తి. ఎంతో సంపన్నుడు. కొన్ని వందల మంది దాసులు కలిగిన వ్యక్తి. 3 కుమార్తెలు, 7 కుమారులు కలిగి భార్యతో సహా, బంధువులతో సహా ఎంతో ఆనందంగా దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము వారి యొక్క బిడ్డలు ఏదైనా పాపం చేస్తున్నారేమోనని రోజు బలి అర్పించే వ్యక్తి. ఉదయకాలమందు అంత గొప్ప వ్యక్తికి 3 కుమార్తెలు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, కానీ ఆ 3 కుమార్తెలు ఒకే రోజు 7 కుమారులతో సహా దేవుడు తీసేశాడు. ఆయనను పరిశీలించడానికి యోబు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని ఒక మాట కూడా అనలేదు. కానీ ఈ రోజున ఒక ముసలమ్మ తన యొక్క మనవడు యాక్సిడెంట్లో చనిపోతే ఆకాశానికి దుమ్మేసి మట్టి పోసి దేవుని తీరుతా ఉంది. ప్రియ దేవుని పిల్లారా, యోబు అలా చేయలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, లేమొచ్చినా, కలిమొచ్చినా, నీకు లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కీర్తి వచ్చినా, అపకీర్తి వచ్చినా, సమస్తమును కూడా దేవుని యొద్ద నుండి వస్తాయి. జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి వస్తాయి. ఆయన యందు ఏ చంచలత్వమును, ఏ గమనముల వలనైనా ఏ ఛాయను లేదు. ఆయన ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు, తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకొని పోతాడు. ఏ నరుడు వచ్చినా కానీ ఆపలేడు. ప్రియా దేవుని పిల్లలారా, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యోబును దేవుడు పరిశీలించాడు. కాబట్టి 7 కుమారులను, 3 కుమార్తెలను, అతనికి ఉన్న ఆస్తిని అంతా ఒకే రోజు తీసేసుకున్నాడు. దేవునికి మహిమ చెల్లించాడు. తదనుగుణంగా మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే అతడు కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చాడు. ప్రియా దేవుని పిల్లారా, మళ్ళీ ఒక 3 కుమారులను, మళ్ళీ 7 కుమారులను, 3 కుమార్తెలను ఇచ్చాడు. ఆ 3 కుమార్తెలు పేర్లు కూడా బైబిల్లో రాసి ఉన్నాయి. ఆ 3 పేర్లు ఎంత అందగత్తెలంటే ప్రపంచ సుందరిమణులు. ప్రియ దేవుని పిల్లారా, అప్పుడున్న 3 కంటే ఈ 3 కుమార్తెలు చాలా అందమైన వాళ్ళు. ప్రపంచంలో అసమంటే అందగత్తెలు ఇప్పటి వరకు పుట్టలేదు. దేవుడు అంత గొప్ప వ్యక్తి. నువ్వు రూపాయి ఇస్తే 1,00,000 ఇస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, అలాగే నీ 1,00,000 గురించి ఎదురు చూడకు. ఇచ్చే టైంలో ఇస్తాడు అంతే. నువ్వు ఇచ్చి మర్చిపో.
ఈరోజు నువ్వు భూమిలో గోధుమ గింజ వేసి మర్చిపోతున్నావు కదా, మళ్ళీ అది చెట్టుగా తయారయ్యి మళ్ళీ మీకు 3 నెలల తర్వాత మళ్ళీ పంట వచ్చుద్ది. నువ్వు ఇప్పుడు మంచి పని చేసుకుంటూ పో, దేవుడు నీకు తగిన కాలమందు నీకు ఇస్తాడు. 2 అంతలుగా 3 అంతలుగా 100 అంతలుగా ఇస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది. ప్రియ దేవుని పిల్లారా, నువ్వు సత్క్రియలు చేయడానికే భూమి మీద దేవుడు నిన్ను పుట్టించాడు. ఆ విషయం తెలుసుకొని భూమి మీద ఈ యొక్క కాలం అనేది శ్రమకాలమే, ఇది పరిశోధన కాలమే అని దేవుని యందు భయభక్తులు కలిగి పైనున్న వాటిని వెతికితే అక్కడ క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఉన్నాడు కనుక నీ తరపున విజ్ఞాపన చేస్తాడు. ఎందుకంటే నీ కొరకు ఆయన రక్తం చిందించాడు, తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు రక్తం చిందించాడు. కాబట్టి ఆయన దేవుని చేత హెచ్చించబడి తన కుడి పార్శ్వంలో కూర్చొని నా తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విషయం జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకొక ముగ్గురి గురించి మనం నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురును అట్టి దేశంలో ఉండినను వారు తమ తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియా దేవుని పిల్లలారా, ఒక పట్టణంలో దేవునికి అవిధేయతతోని ఒక నినేవె లాంటి పట్టణం, ఒక పాడైన పట్టణం లాగా నీతి క్రియలు లేకుండా పాపపు అంధకారంలో లోకానుసారంగా జీవించుచున్న ఆ పట్టణం ఏదైతే ఉందో, కల్దియా దేశం ఏదైతే ఉందో, అలాంటి దేశాలు ఇంకేమైతే ఉన్నాయో, పారసిక దేశాలు కానీ, ఇంకా చుట్టుపక్కల సిరియా దేశం కానీ, ఇంకా లెబనాన్ అనే ఇంకేమైతే దేశాలు ఉన్నాయో ప్రియా దేవుని పిల్లారా, ఏది కూడా వదిలిపెట్టాడు. దాంట్లో నీతిమంతులు ఒక ముగ్గురున్నా. ఎవరు ముగ్గురు? వారు ముగ్గురు గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం ఈ రోజున. ఎవరు ఆ ముగ్గురు? ఆ ముగ్గురు ఎవరు అని అంటే, ఒకరేమో డానియేల్ గారు, ఒకరేమో నోవహు గారు, ఒకరేమో యోబు. ఈ ముగ్గురు కూడా దేవునికి ఇష్టానుసారంగా ఈ అరణ్య నేల మీద బతికి దేవునితో నడిచి గొప్ప వ్యక్తులుగా జీవించి మంచి కీర్తి ప్రతిష్టలు పొందినవారు, మంచి పేరు పొందినవారు. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. ప్రియా దేవుని పిల్లారా, ఈ లోకంలో ధనం సంపాదించుట వ్యర్థం. ధనం సంపాదించిన వాడు ఆ యొక్క సూది బెజ్జంలో ఒంటె దూరుట ఏ విధంగానైతే దూరదో ఆ విధంగా మీరును కూడా పరలోక రాజ్యంలో చేరరు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఒంటె అంటే ఒంటె కాదు కానీ ప్రియా దేవుని పిల్లారా, ఆ సూదిల నుంచి దొడ్డు దారం బయటికి వెళ్ళదు. ఎంత ప్రయత్నం చేసినా కానీ సన్న సూదిల నుంచి దొడ్డు దారం బయటికి వెళ్ళదు. కనుక దొడ్డు దారం ఏ విధంగానైతే ఆ సన్న సూతుల నుంచి బయటికి వెళ్ళదో, ధనవంతుడు కూడా ఈ లోకంలో ధనం సంపాదించి ధనమే నాకు దిక్కు, ధనమే నన్ను కాపాడుతుంది, నేను ధనవంతుణ్ణి అని ఎవరైతే విరవీగుతున్నారో, ధనాన్ని పోగు చేసుకుంటున్నారో, బిల్డింగులని, కార్లని, ఆస్తులని, అంతస్తులని, ఇవన్నీ నిన్ను పరలోకానికి చేర్చవు ప్రియా దేవుని పిల్లారా. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవే. లోకము దాని ఇచ్చేయు, దాన్ని గతించును, కానీ దేవుని యొక్క వాక్యము నిత్యం నిల్చును. కనుక మీరు ధనవంతులుగా అవుటకు ప్రయాసపడకండి అని బైబిల్ ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంది. కనుక ధనవంతులుగా అవుటకు మీరు ప్రయత్నం చేయొద్దు. బీదవాడైన లాజరు పరలోకానికి చేరాడు, పరలోక రాజ్యానికి చేరాడు. ప్రియ దేవుని పిల్లారా, చూశారు కదా, ఎంతో హీనంగా, ఎంతో దీనంగా ఆ యొక్క యెజబేలు చేత భయపడి ఆయన పోయి ఆ యొక్క నది తీర ప్రాంతంలో, ఆ యొక్క కొండ ప్రాంతంలో నివసించిన ఆ యొక్క ఏలియకు కాకుల ద్వారా ఆహారం ఇచ్చిన తర్వాత, అంత బీదరికంగా, అంత భయంకరమైన తిండి లేని పరిస్థితుల్లో కూడా బ్రతికిన ఆ యొక్క ఏలియను దేవుడు తన అగ్నిరథాల చేత దేవుడు తీసుకోలేదా ప్రియ దేవుని పిల్లారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోక ధనము వ్యర్థం. ఈ లోకంలో ఎంత సంపాదించినా కానీ అవన్నీ కూడా వదిలిపెట్టుకోవాల్సిందే. మొన్న ఒక ముసలమ్మ చనిపోతే తన చిన్న కూతురు ఈ యొక్క చెవుకున్న రింగు రాకుంటే కటింగ్ బ్లేడ్తో గుంజింది. ప్రియ దేవుని పిల్లారా, ఎవరు కూడా నిన్ను బంగారాన్ని కూడా తీసుకొని పోనివ్వరు. ఇక్కడనే వదిలి చేసుకుంటారు బిడ్డలు.
ఒకసారి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. కొడుకులైతే తండ్రి బతికుండగానే ఆస్తులను దోచేసుకుంటున్నారు, తండ్రిని బయటేసేస్తున్నారు, తండ్రిని లెక్క చేయట్లేదు, తండ్రిని అవమానపరుస్తున్నారు, తండ్రిని కొడుతున్నారు. ఒకరైతే కత్తితో నరికేశారు తండ్రిని. తండ్రులను తీసుకొని తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి అనాథాశ్రమం నిలబడుస్తున్నారు. అట్లా అంతకంటే దారుణమైన చెట్ల కింద వదిలేసి వస్తున్నారు. ఎక్కడో అడుక్కొని బతుకుతాడులే అని రోడ్ల మీద వదిలిపెట్టేసి వచ్చి తన పిల్లలతోని తన భార్యతో సుఖిస్తున్నాడు. కానీ వారికి కూడా ఒక సమయం, ఇలాంటి సమయం వస్తుంది కదా, తన కొడుకులు కూడా తనని ఈ విధంగానే చేస్తారనే ఒక విషయాన్ని గమనించలేక చీకటి అంధకారంలో బతుకుతున్నారు ఈనాడు కొడుకులు కొంతమంది. తండ్రిని దూషించుతూ తల్లిని అవమానించే ఒక తరం ఉన్నదని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. సేమ్ అదే విధంగా ఈనాడు కొడుకులు అనేవాళ్ళు ఆ విధంగానే చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలు తల్లిదండ్రులను ఆ విధంగా చేస్తే శాపం, పరలోకం రాదు, నరకమే. ఆ విధంగా పాడైన పట్టణంలో దేవునికి విగ్రహారాధనకై నిలవరమైన ఆ పట్టణంలో నోవహున్నా దానియేలున్నా యోబున్నా ఆ పట్టణాన్ని కాపాడాడు. ప్రియ దేవుని పిల్లారా, వారి యొక్క నీతి వారినే కాపాడుతుంది. వారు నీతిమంతులై ఆ ప్రదేశంలో జీవించినా వారిని మాత్రమే దేవుడు కాపాడుతాడు, కానీ ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, చూశారు కదా సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతుడైన ఆ యొక్క లోతుగారు ఉంటే లోతుగారి యొక్క భార్యను, లోతుగారి యొక్క ఇద్దరు పిల్లలను ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటికి తీసుకొని వచ్చి అగ్ని గంధకముల చేత ఆ పట్టణాన్ని కాల్చివేయలేదా? అది సాదృశ్యంగా ఉంది కదా, మనకు ఒకప్పుడు జరిగింది, రాబోయే కాలంలో కూడా జరుగుద్ది, ఇప్పుడు కూడా జరుగుద్ది. కనుక మీరు ధనవంతులు అవుటకు ప్రయాసపడకండి, లోకానుసారంగా జీవించుటకు ప్రయాసపడకండి. ఈనాడు లంచాలు పెట్టి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు క్రైస్తవులు. లంచాలు పెట్టి వ్యాపార సంస్థలు కొనుక్కుంటున్నారు. ఇతరుల యొక్క ఉద్యోగాలు ధనం చేత ఆశించి వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని క్రైస్తవులు తీసుకుంటున్నారు. క్రైస్తవులు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. క్రైస్తవులు దోచుకుంటున్నారు. క్రైస్తవులకు మాదిరికరమైన జీవితం లేదు ఈనాడున. క్రైస్తవులే దొంగలుగా, వ్యభిచారులుగా, తాగుబోతులుగా, క్రైస్తవ సంఘాలలో ఉన్న పెద్దలు ఈనాడు తాగుబోతులుగా విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. ఆదర్శవంతమైన జీవితం జీవించాల్సింది పోయి దేవునికి భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిని అనుభవించాల్సిన ఈనాడు క్రైస్తవ పెద్దలు చర్చిలలో ఉన్న ఆస్తులను దోచుకుంటున్నారు. చర్చిలకు రావాల్సిన సంపదను దోచుకుంటున్నారు. రూపాయి ఖర్చు పెడితే ₹1,00,000 రాస్తున్నారు. వచ్చిన చందాలన్నీ కూడా వాళ్ళ జేబులలోకి వేసుకుంటున్నారు. వారి సుఖభోగాల కొరకు వాడు చేస్తున్నారు. ఇష్టమైనట్టుగా ఖర్చు పెడుతున్నారు. అనేకమైన చెడు వ్యసనాలకు బాలవుతున్నారు ఈనాడు క్రైస్తవ పెద్దలు, సంఘాలలో ఉన్న పెద్దలు. చర్చిలలో ఉన్న ఈనాడు మ్యూజిక్ ఎవరైతే వాయించే వాళ్ళు ఉన్నారో వారు వాక్యం వినట్లేదు. పాట అయిపోగానే బయటకు వెళ్ళి టీలు, టిఫిన్లు, ఛాయలు అవసరం అనుకుంటే వారికి ఇష్టమైన కోరికల ప్రకారంగా బయట తిరిగి మళ్ళీ వాక్యం అంతా వచ్చిన తర్వాత వచ్చి చర్చిలలో కూర్చుంటున్నారు. ప్రియ దేవుని పిల్లారా, మాదిరికరమైన జీవితం లేదు ఈనాడు మ్యూజిక్ వాయించే వాళ్లకు, సంఘ పెద్దలకు మాదిరికరమైన జీవితం లేదు. తిమోతి చాలా జాగ్రత్తగా ఉండు అని, పెద్దలను నియమించు అని చెప్పి, యోగ్యులైన వారిని ఆ సంఘం మీద నిలబెట్టమని తిమోతికి చెప్పాడు, తీతుకు చెప్పాడు. ఆ మాటలన్నీ తుంగల తొక్కి వారి యొక్క ఇష్టానుసారమైన భ్రమల వైపు మళ్ళీ నిజమైన భక్తులుగా కాకుండా వేషధారుల వలె బతుకుతున్నారు ఈనాడు క్రైస్తవులు. ప్రియ దేవుని పిల్లలు, వారి వల్లనే భారతదేశంలో దేవునికి అవమానం జరుగుతున్నది. దేవుని యొక్క కుమారునికి అవమానం జరుగుతున్నది. ప్రభువా అనేవాడు పరలోకానికి చేరాడు, కానీ దేవుని యొక్క చిత్తం చేయవాడే పరలోకానికి చేరుతాడు. ప్రియ దేవుని పిల్లారా, ఇలాంటి అవినీతి పరులు, ఇలాంటి దొంగలు, ఇలాంటి హంతకులు, ఇలాంటి వేషధారులు
మీద భక్తి ఉన్నదని చెప్పి లోపల చెడ్డ కార్యాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మేడి పండు చూడ మేడిపై ఉండును, పుట్ట విప్పి చూడ పురుగులుండును అని ఏ విధంగానైతే ఒక సామెత ఉందో, ఈనాడు దేవుని యొక్క ఆలయంలో పనిచేస్తున్న పెద్దల పరిస్థితి కూడా ఆ విధంగానే ఉన్నది. ప్రియ దేవుని పిల్లారా, డబ్బంతా దగ్గర పెట్టుకొని వాడి ఇంట్లో నుంచి ఖర్చు పెట్టినట్టుగా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి తమ స్వప్రయోజనాల కోసం కూడా వాడుకుంటున్నారు డబ్బంతా. గర్వంగా అహంకారంగా మర్యాద ఇవ్వకుండా, కాపర్లకు విలువీయకుండా, కాపర్లను జీతగాళ్ళుగా చూసి జీతాలు ఇచ్చుకుంటూ కాపర్లను లెక్కలేని విధంగా ఎవరైతే దశంభాగాలు ఇస్తున్నారో వారిని కూడా లెక్క చేయకుండా పెద్ద పెద్ద పీటల మీద కూర్చొని తెల్లటి అంగీలు వేసి లోపలంతా కుళ్ళు పెట్టుకొని బతుకుతున్నారు. ఈ సందేశం ఎందుకు ఇస్తున్నాను అంటే, క్రైస్తవం మార్పు చెందాలి, క్రైస్తవంలో మార్పు రావాలి, క్రైస్తవం అభివృద్ధిలోనికి రావాలి, క్రైస్తవంలో ఉన్న ఈ మెరుగలన్నింటినీ ఏరేయాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ విధంగా మార్పు రావాలనే ఉద్దేశంతో నేను ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. విన్న మీరందరూ కూడా ఆ ప్రకారంగా జరిగించేటట్టుగా పావులు కదపండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు మీకు దీవిస్తాడు, దేవుడు మీకు శక్తియు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, ఒకప్పుడు నెహమ్యా ఎంత ధైర్యంగా ఉండి ఆ యొక్క ఆలయాన్ని కట్టాడు, మీకు తెలుసు కదా. ఇప్పుడున్న వాళ్ళు ఆలయాన్ని మింగుతున్నారు, ఆలయం లోపల ఉన్న డబ్బును మింగుతున్నారు, ఆలయంలో వచ్చే దశాంభాగాలు మింగుతున్నారు, స్వప్రయోజనాల కొరకు వాడుతున్నారు. ఆనాడు నెహమ్యా అయితే తనకు వచ్చిన జీతమంతా కూడా ప్రజలకు ఇచ్చాడు, దేవాలయానికి ఖర్చు పెట్టాడు. ఆపోజిట్ ఉన్నది ప్రియ దేవుని పిల్లారా ఈనాడు సంఘాలు అందుకని అభివృద్ధి చెందట్లేదు, దేవుని శిక్షకు పాత్రలు అవుతున్నారు. వారు చేయబట్టి భక్తులకు కూడా, నిజమైన భక్తులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. క్రైస్తవం పతనమవుతూ ఉంది, రోజు క్రైస్తవం దిగజారుతుంది. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే క్రైస్తవాన్ని మొత్తం ప్రక్షాళన చేయాలి ప్రియ దేవుని పిల్లారా. అందుకు క్రైస్తవులందరూ కూడా, నిజ క్రైస్తవులందరూ కూడా నడువు కట్టాలి. వారందరి మీద కూడా తిరుగుబాటు చేసి క్రైస్తవాన్ని మొత్తం ప్రక్షాళన చేసి ఒక నీతివంతమైన ఆత్మతో ఆరాధించే ఒక అవకాశము, అటువంటి సమయం, అటువంటి పరిస్థితి తెచ్చే విధంగా క్రైస్తవులందరూ కూడా తోడ్పడవలసిందిగా నేను ఈ యొక్క యూట్యూబ్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని పిల్లారా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 28వ వచనంలో, మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ప్రియా దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రము మోషే ద్వారా, దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో దేవుడు ఏమని రాయించాడంటే, 3 సాక్షుల మీద 3 సాక్షులు ఉండాలి. ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పాపం చేస్తే, ఏదైనా మర్డర్ చేస్తే, ఏదైనా పాపక్రియ చేస్తే ఒక 3 సాక్షులు సాక్ష్యం చెప్తే, ఆ జరిగిన సంఘటన గురించి సాక్ష్యం చెప్తే 3 చంపేయాలి అనే ఒక దేవుడు వారిలో పాపం పెరిగిపోకుండా, పాపం తక్కువ కావాలని, పాపం అనేదే ఉండొద్దన్న ఉద్దేశంతో, భయం కలిగి బతకాలన్న ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు ప్రియ దేవుని పిల్లలు. ఆ రాజ్యాంగమే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఏమని చెప్తా ఉందంటే, 3 సాక్షులు ఎవరైతే సాక్ష్యం చెప్తారో ఆ 3 సాక్ష్యాన్ని తీసుకొని ఎవరైతే పాపం చేశారో వారిని చంపేస్తారు ప్రియ దేవుని పిల్లారా. అలాంటి ధర్మం. ఇప్పుడు మరి 3 సాక్షులు ఉన్నారా? ఇప్పుడు కొంతమంది దర్శనాలు వచ్చాయని, కళలు వచ్చాయని వాటిని చెప్పుకొని డబ్బులు సంపాదించుకున్నారు. దొంగ క్రైస్తవులు, దొంగ కాపరులు, దొంగ వేషధారులైన ప్రజలు, కొంతమంది విశ్వాసులు డబ్బులు సంపాదించుకుంటున్నారు.
నాకు దర్శనం వచ్చిందని, నాకు కల వచ్చిందని, రాత్రి నాకు దేవుడు కనబడ్డాడని, యేసుక్రీస్తు కనబడ్డాడని. ఎవరికైనా కనబడతాడా ప్రియ దేవుని పిల్లరా? దేవుడు ఎవరికి కనపడాడు కదా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంగా ఆరాధించాలి. ఎవరునూ ఎప్పుడు దేవుణ్ణి చూడలేదని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. కానీ వీరేమో నాకు యేసుక్రీస్తు కనబడ్డాడు, దేవుడు కనబడ్డాడని పిచ్చి పిచ్చి చేష్టలు చేసి అనేక మందిని భయప్రాంతులుగా చేసి భ్రమలోనికి దించి డబ్బులు సంచులే సంపాదించుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లారా, నీ సాక్ష్యం ఎవరికి కావాలి? ఒకసారి ఆలోచించవలసిందిగా క్రైస్తవానికి తెలియజేస్తా ఉన్నాను. 3 సాక్షులు ఉన్నారా? నీకు కల వచ్చినప్పుడు ఇంకెవరైనా చూశారా? మరి ఎవరు చూడండి 3 సాక్షులు లేరు కదా, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నీ కల వచ్చినప్పుడు ఇంకొక వ్యక్తి లేరు కదా. ప్రియా దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా అభూత కల్పనలు, భ్రమలోనికి దించే డబ్బులు వసూలు చేసుకునే ప్రయత్నమే తప్ప ఏది లేదు. ఎవరిని నమ్మొద్దు. బైబిల్ గ్రంథాన్ని నమ్మాలి. బైబిల్ మొత్తం కూడా దేవుని యొక్క ఆత్మచేత రాయబడిన దివ్య గ్రంథం. ఆ మాటల ప్రకారంగా మీరు చదివితే దేవుడు గ్రహింపలేని గొప్ప సంగతులను మీకు తెలియజేస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఇంకొక మాటను మనం నేర్చుకుందాం. 3 అనే యొక్క సందర్భం గురించి మనము నేర్చుకుంటున్నాం. 1 యోహాను 5వ అధ్యాయం 7వ వచనంలో, సాక్ష్యమిచ్చుటకు 3 అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. ప్రియా దేవుని పిల్లలారా, సాక్ష్యమిచ్చేవారు 3 ఎవరు అంటే ఆత్మ, ప్రాణము, దేహము. ప్రియా దేవుని పిల్లలారా, ఈ 3 ఉంటేనే ఒక శరీరం బ్రతకగలుగుతుంది. కనుక 3 అనే ఒక మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 3 అనే ఒక పదాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామంటే, దేవుడు అంటే ఆయన సమీపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటాడు. ప్రియ దేవుని పిల్లారా, దేవునికి నరులకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన 2వ వ్యక్తిగా. 3వ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క నామం పేరిట మనకు ఈ యొక్క భూమి అంతా అంతమయ్యే వరకు కూడా, యేసుక్రీస్తు 2వసారి వరకు కూడా మనకు తోడుగా ఉండడానికి, మనకు శక్తిని ఇవ్వడానికి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. ప్రియ దేవుని పిల్లారా, అందుకని దేవుని యొక్క ఆత్మ మనలో జీవించుచున్నది. మనం గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియజేస్తూ ఉన్నది. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు కంటే ముందు కూడా దావీదుకు తోడుగా ఉన్నది పరిశుద్ధాత్మ. అనేకమైన భక్తులకు తోడుగా ఉన్నది. ప్రియ దేవుని పిల్లరా, ఇప్పుడు ఈనాడు పెంతెకొస్తు దినాన వచ్చి మనతో ఇప్పుడు తోడుగా ఉంది. క్రీస్తు 2వసారి వచ్చే వరకు కూడా ఆత్మ భూమి మీదనే ఉంటుంది. కొంతమంది కాపరులు, కొంతమంది దొంగ బోధకులు పరిశుద్ధాత్మ దిగిరా అని పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు. 2 వేళ్ళు తల మీద నొసటి మీద పెట్టి కింద పడేస్తూ ఉన్నారు, ఎగురుతూ ఉన్నారు, డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, చిందులు వేస్తూ ఉన్నారు. దేవుడు అల్లరికి కర్త కాదు. ప్రియ దేవుని జనాంగమా, ఇలాంటి దొంగ బోధకులను ఖండించాలి. దేవుడు అల్లరి చేస్తే ఒప్పుకోడు. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నావు అంటేనే దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్టు. చిందులు వేస్తే కాదు. భ్రమలోనికి గురవుతున్నారు మీరందరూ కూడా. ఎగరడం, దునకడం సరి అయింది కాదు. దేవుని దగ్గరికి వస్తే చాలా జాగ్రత్తగా, నిదానంగా, ప్రశాంతంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి, గణపరచాలి, మహిమపరచాలి, గొప్ప చేయాలి, కీర్తి దేవునికి. అలా చేయాలి తప్ప దిగిరా అని ఒక దుర్మార్గపు బోధ ఉన్నది ఈ భూలోకంలో. అలాంటి బోధను నేను ఖండిస్తున్నాను. అనేకమైన భాషల పేరు మీద వచ్చిరాని భాషలు ఏదేదో నేర్చుకొని అవన్నీ వచ్చి నేనే గొప్పవాణ్ణి అన్నట్టుగా ఆ స్టేజీల మీద, బహిరంగ సభల మీద పిచ్చి పిచ్చి చేష్టలు
ఆ భాష కాని భాషలు ఏదో 4 మాటలు నేర్చుకుని వచ్చి ప్రజలందరినీ భ్రమకు గురి చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లారా, వీటిని నేను ఖండిస్తున్నాను. ఇంకొక ముగ్గురు గురించి అనే విషయాన్ని మనం నేర్చుకునే ముందు ఒక చిన్న మాటను కూడా మనం నేర్చుకుందాం. 1 యోహాను 5:11 దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. ప్రియ దేవుని పిల్లారా, ఈనాడు యేసుక్రీస్తు ప్రభు, దేవునికి నరులకును మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభును, యేసుక్రీస్తే దేవుడని, ఆయనే సృష్టికర్త అని, ఆయనే సర్వస్వం అని, మొత్తం ఆయనే జీవానికి అధిపతి అని, ఆ జీవం అంటేనే యేసుక్రీస్తు అని, వాక్యమే యేసుక్రీస్తు ప్రభు అని మొత్తం కూడా కలగురగంపజేసేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, దేవునికి రావాల్సిన మహిమ ఎవ్వనికి కూడా ఇయ్యదు. నరునిగా పుట్టిన వానికి ఎవ్వనికి కూడా ఇయ్యడానికి వీల్లేదు. దేవుడు వేరు, యేసుక్రీస్తు ప్రభు వేరు. యేసుక్రీస్తు ప్రభు కూడా మనలాంటి మానవుడు మాత్రమే, ఆయన నరుడు మాత్రమే. ఆయన కూడా రక్తమాంసాలు కలిగి జీవించిన వాడే భూమి మీద ఉన్నప్పుడు కూడా నా తండ్రి నా తండ్రి అని కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు పలికాడు. తండ్రి మాటలే నేను చెప్పుచున్నాను, తండ్రి వేరు నేను వేరు, తండ్రి యొక్క ఆత్మ నాలో ఉన్నది, నన్ను నడిపించుచున్నది. దేవుని యొక్క ఆత్మ నాలో దేవుడు దయచేశాడు కనుక నేను గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు నేను చేస్తున్నానంటే ఇది నాది కాదు, దేవుని యొక్క శక్తి. దేవుడు ఏదైతే చేయమన్నాడో ఆ పనులు మాత్రమే చేసి దేవుని మహిమపరిచాను. అలాగే మనం కూడా దేవుని మహిమపరచాలి. దేవుడు ఇచ్చిన మాటలు చొప్పున బ్రతికి దేవుని లోపల ఉన్న శక్తి అంతా కూడా, దేవుని యొక్క గుణగాలు, దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తులో దేవుడు ఉంచాడు కనుక దేవుని మహిమపరిచాడు. ప్రియ దేవుని పిల్లారా, అనేక మార్లు నేను దేవుడనని ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదు. ఊహల లోకాల్లోనికి తేలియాడుతున్నారు ఈనాడు క్రైస్తవులు. అందుకని అనేజనుల ముందట ఈ యొక్క క్రైస్తవం అంతా దూషించబడుతూ ఉన్నది, అవమానించబడుతూ ఉన్నది, పెంపొందించట్లేదు. 2%, 3% వరకే ఈనాడు లెక్కల ప్రకారంగా ఉన్నది. క్రైస్తవులు అనేవారు సరిగ్గా జీవించినట్టయితే ఉంటే, దేవుడెవరో తెలుసుకొని దేవుని యందు భయభక్తులుగా జీవించినట్టయితే ఉంటే, దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించినట్టయితే ఉంటే, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒకటే మాట మీద నిలబడ్డట్టయితే ఉంటే క్రైస్తవం ఎంతో అభివృద్ధిలోనికి వచ్చి ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవానికి మారడానికి అవకాశం ఉంటుంది. ప్రియా దేవుని పిల్లారా, దేవుడు వేరు, యేసుక్రీస్తు ప్రభు వేరు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని విశ్వసిస్తేనే నీకు జీవం ఉంటుంది, లేకుంటే నరకమే. దేవుడు వేరు, యేసుక్రీస్తు ప్రభు వేరు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు మాత్రమే. ఆయనను దేవుని స్థానంలో పెట్టొద్దు. పెట్టినట్టయితే ఉంటే అది మీకు మీరే నరకపాత్రునిగా చేసుకుంటారు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ విధంగా నమ్మితేనే మీకు జీవం వస్తుందని 1 యోహాను 5:11 తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కుమారుని అంగీకరించి వాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు ఈ ప్రజలకు, ఈ క్రైస్తవులకు? ప్రియా దేవుని పిల్లారా, మరి ఒక ముగ్గురి గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి ఒక మూడింటి గురించి తెలుసుకుంటున్నాం. ప్రసంగి 4:12 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు అని రాసింది. ప్రియ దేవుని పిల్లారా, ప్రసంగి దేవుని యొక్క జ్ఞానము పొందినవాడు, దేవుని యొక్క దర్శనము పొంది, దేవుడు దర్శనం ద్వారా సొలొమోనుతో మాట్లాడి ఆయనకు ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు సొలొమోను గారికి. ఆ సొలొమోను వృద్ధాప్యంలో రాసిన మాట 4:12 ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు అని రాసింది. ప్రియ దేవుని పిల్లారా, ఈనాడు భారతదేశంలో ఉన్న క్రైస్తవం అంతా కూడా హిందువులు చేసే ఆచారాల ప్రకారంగా చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టలు, కుంకుమలు పెట్టుకోవడం, పూలదండలు వేయడం, సిలువకు మొక్కడం, ఆ యొక్క గోడలకు మొక్కడం, కొంతమంది దైవజనులకు మొక్కడం, కాపరులకు మొక్కడం, బిషప్లకు మొక్కడం, కాపరులకు మొక్కడం, దండాలు పెట్టడం,
బైబిల్ ఏం సెలవిస్తూ ఉన్నది? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? మీరు సహోదరులు అందరూ ఏకాగ్రతతో, ఏక మనస్సుతో, అందరూ సమానులే, మీరు అందరూ సహోదరులు, ఒకరికంటే ఒక గొప్పగా ఎంచుకోకండి, మీరందరూ సమానులే, మీరందరూ దేవుని పిల్లలే, ఒకరి కాళ్ళు ఒకరిని మొక్కవలసిన అవసరం లేదు. దేవునికి రావాల్సిన మహిమను మనుషులకి ఇవ్వద్దు. నరుడేపాటి వాడు నరునికి ఇస్తారా? నరునికి మొక్కుతారా? తప్పు కదా. ప్రియా దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. ప్రసంగి 4వ అధ్యాయం 12వ వచనంలో 3 పీటల త్రాడు త్వరగా తెగిపోదని రాసింది. ఈ మాట తీసుకొని వచ్చి పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు ఇద్దరు ఒక చోట నిలబడితే ఒక పసుపు రుద్దిన ఒక తాడును తెచ్చి దానికి కొంచెం బంగారు బిళ్ళలు తీసుకొని చేసి దాన్ని అందరూ కూడా కళ్ళు అద్దుకొని దాన్ని మొక్కి అక్కడ ఆ యొక్క పెళ్ళికి ఒక 200 మంది వచ్చారా, 300 మంది వచ్చారా, దానికి తల కత్తుకొని అదంతా తెచ్చి మళ్ళీ పాస్టర్కి ఇస్తే, ఆ పాస్టర్ పెళ్లి కుమారుడికి ఇస్తే, పెళ్లి కుమారుడు పెళ్లి యొక్క కుమార్తెకు 3 ముళ్ళు వేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, 3 పీటల తాడు తెగిపోదని 4:12లో చెప్పిన మాట 3 ముళ్ళ బంధమని ఒక అన్య జాతి యొక్క ఆ సంబంధాన్ని తీసుకొని వచ్చి క్రైస్తవంలోనికి చేర్చారు. ప్రియ దేవుని పిల్లారా, అన్యమత సంస్కృతిని తీసుకొని వచ్చారు క్రైస్తవంలోనికి. ఆ తాడును మొక్కడం, తాడును హత్తుకోవడం, ఆ తాడుకు పసుపు రుద్దడం, ఆ తాడుకు బంగారు బిళ్ళలు వేయడం, ఆ తాడును తీసుకొని వచ్చి అబ్బాయి చేతిలో పెట్టడం, అబ్బాయి ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు 3 ముళ్ళు వేయడం. ఈ 3 ముళ్ళ బంధం దేవుడే ఏర్పాటు చేశాడని ఒక అన్యజాతి యొక్క సంస్కృతిని తీసుకొని వచ్చి క్రైస్తవంలో పెట్టి ఎంతో హోందాగా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని పిల్లలు, దాని మీద ఇంకా ప్రసంగాలు, దాని మీద పాటలు, దాని మీద ఆటలు. ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇది యాక్చువల్గా ఇది బైబిల్కు అనుకూలమైన బోధ కాదు. ఇది మూడు పీటల తాడు తెగిపోదంటే అది భార్యాభర్తలకు సంబంధించిన విషయం కాదు. అది నువ్వేదైనా ఒక గేదెని కానీ, ఒక ఆవును కానీ, ఒక ఎద్దును కానీ, ఒక పందిని కానీ, ఒక కుక్కను కానీ, నువ్వు పెంచే ఒక పెంపుడు జంతువును కానీ, ఒక వస్తువును కానీ కట్టేటప్పుడు ఒక ముడి వేసిన తర్వాత లూజ్ అయింది, రెండవ ముడి వేస్తే అది కూడా కొంతకాలానికి లూజ్ అయింది. అటు ఇటు వైబ్రేషన్కి 3వ ముడి వేస్తే ఇక తెగిపోదు, అది చీకిపోయేంత వరకు కూడా తెగిపోదు. ప్రియ దేవుని పిల్లారా, దాని గురించి చెప్పబడింది. కానీ ఈ యొక్క దేవుని యొక్క పిల్లలు, ఆశీర్వాదానికి కారకులైన ఈ యొక్క దేవుని యొక్క పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ తాడును ఒక కుక్క కట్టినట్టుగా, ఒక పంది కట్టినట్టుగా, ఒక జంతువు కట్టినట్టుగా దేవుని యొక్క పిల్లలమైన మనము ఒకరినొకరు కట్టేసుకోవడం సరైనది కాదు కదా. ఇది భారతదేశ సంస్కృతిలో ఉన్న భాగం మాత్రమే. ఇది క్రైస్తవ సంస్కృతి కాదు, బైబిల్ సంస్కృతి కాదు, ఇది బైబిల్ చెప్పిన మాట కాదు. ఇది కల్పించుకున్న కథలు, కట్టుకథలు ఇవన్నీ కూడా. ఇది సరి అయిన విధానం కాదు. 3 పీటలు అంటే 3 ముళ్ళు. ఆ 3 ముళ్ళు అనేది క్రైస్తవానికి సంబంధం లేని విషయం, బైబిల్కి సంబంధం లేని విషయం, మోసే ధర్మశాస్త్రానికి కూడా వ్యతిరేకమే. ఇవన్నీ ఆచారాలు, కట్టుబాట్లు, ఇవి లోక సంబంధమైనవి. ఇవన్నీ తీసుకొని వచ్చి సంఘంలో నింపారు. ప్రియ దేవుని పిల్లారా, ఈనాడు క్రైస్తవ బోధకులే, క్రైస్తవ పాస్టర్లే ఆ 4 గోడలకు నమస్కారం చేస్తున్నారు, మొక్కుతున్నారు. చర్చి కనపడగానే 2 కళ్ళకు అద్దుకుంటున్నారు, మొక్కుతున్నారు. దానికి బైబిల్ ఏమి సెలవిస్తుందంటే, నీ హృదయము దేవుని యొక్క ఆలయము, నీ దేహము దేవుని యొక్క ఆలయము. ఎవడైనాను దేవుని యొక్క ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయనన్నది. నీ యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం. కట్టడం ఆలయం కాదు. ₹1,00,00,000 పెట్టి కట్టని, 100 కోట్లు పెట్టి కట్టని, 1000 కోట్లు కట్టని, 100 ఎకరాలలో కట్టిన కట్టడమైన
సొలొమోను యొక్క కట్టిన ఆ యొక్క బంగారు దేవాలయాన్ని కట్టినప్పుడు సొలొమోను 2 కాళ్ళు మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని? అంత మహాజ్ఞానియే దేవునికి ఏమని ప్రార్థన చేశాడు? దేవా, ఈ ఆకాశం నిన్ను పట్టదు, ఈ ఆకాశము నీ యొక్క సింహాసనము, ఈ భూమి నీ పాదపీఠము, నేను నీ కొరకు కట్టు ఈ యొక్క ఆలయము ఏ పాటిది? తండ్రి క్షమించండి, మా పాపములు క్షమించండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, నీ మహిమ మాత్రమే ఈ స్థలంలో ఉంచు అని సొలొమోను ప్రార్థన చేశాడా? ఈ అజ్ఞానమైన క్రైస్తవ బోధకులకు ఏమర్థమవుతా ఉంది? చర్చిని కట్టడం, ఆ యొక్క 4 గోడలు కట్టడానికి సిమెంట్ కోసం, ఇసుక కోసం, రాయి కోసం, కలప కోసం, ఇనుము కోసం అనేకమంగా అక్రమదారులకు పోయి ఆ చర్చిలో ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, ఆ సంఘస్థులు ఎవరు ఉన్నారో వారి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ గుడిసెనో వేసుకుని దానిలో ఆరాధించాల్సింది పోయి వేరువేరు దేశాల నుండి, వేరువేరు రాష్ట్రాల నుండి, వేరువేరు ప్రాంతాల నుండి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసి వాళ్ళను భ్రమలోనికి తీసుకొని వచ్చి వాళ్ళ డబ్బులన్నీ వసూలు చేసుకొని వచ్చి ఇక్కడ ఈ 4 గోడలు కట్టి దొంగ ఆరాధనలు చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కట్టిన 4 గోడలు దేవుని యొక్క ఆలయం కాదు, నీ హృదయమే దేవుని యొక్క ఆలయం అని యేసుక్రీస్తు ప్రభు ఏనాడో చెప్పాడు. కట్టడం దేవుని యొక్క ఆలయం కాదు. శిష్యులు అడిగారు కదా, ఒకసారి చూడండి ప్రభువా, ఈ యొక్క అందమైన దేవాలయాన్ని, సొలొమోను ఆలయాన్ని, ఏ రోజు రాజు కట్టించిన దేవాలయాన్ని ఒకసారి చూడు అని అడిగినప్పుడు దాన్ని చూసి ఏడ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ ఆలయం ఇంత బంగారు దేవాలయం కదా, ఈ ఆలయం ఎంతో గొప్పది కదా, ఈ ఆలయం అస్మటి ఆలయం ప్రపంచంలో ఏది లేదు కదా, కానీ ఈ ఆలయం రాయి మీద రాయి ఉండకుండా కూల్చివేయబడుతుంది. ఇక ఆలయం అనేది ఉండడానికి వీల్లేదు. సంఘమే దేవుని యొక్క ఆలయం. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనమే. మనందరికీ కూడా ఆలోచన చెప్పేవాడు యేసుక్రీస్తు ప్రభు. సంఘానికి శిరస్సు. మనమందరం సంఘం. నీవే దేవుని యొక్క ఆలయం. ఒక మాదిరికి చెప్పాలంటే నీ దేహమే దేవుని యొక్క ఆలయం. నీ దేహంలో, నీ యొక్క శరీరంలోనికి బ్రాండీ వస్తుందా, గుడంబా వస్తుందా, గంజాయి వస్తుందా, నల్లమందు, తెల్లమందు, బ్రౌన్ షుగర్, బంగు, తంబాకు, అనేకమైన ద్రాక్షరసాలతో కూడిన ఆ యొక్క పులిసిన ద్రాక్షరసాలు, యాసిడ్ లాంటి గొప్ప మహాభయంకరమైన శరీరాన్ని తూట్లు పొడిచే ఆ మహాభయంకరమైన ఆ యొక్క మత్తు కలిగించే పదార్థాలన్నీ కూడా నీ శరీరంలోనికి వస్తున్నాయా? నీ శరీరంలోనికి రప్పిస్తున్నావా? దేవుని యొక్క శాపానికి గురవుతావు నువ్వు. దేవుని యొక్క ఆలయం దేవుని యొక్క దేహము, దేవుని యొక్క ఆలయం. ఒకవేళ నువ్వు నీ యొక్క శరీరానికి ఈ మత్తు పానీయాలకు నీ బానిసగా చేసుకొని మత్తు లేకుండా బ్రతుకుతున్నావా? జారత్వం కానీ అపవిత్రత అంటించుకుంటున్నావా? పాపపు క్రియలన్నీ నీ దేహంలో ఉన్నాయా? నిన్ను చంపేస్తాడు దేవుడు, నిన్ను కనుమరుగు చేస్తాడు, నీకు నిత్య నరకంలోనికి పంపిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞకు శిరస్సు వహించి నువ్వు నడిచి, ఒకవేళ పాపం నుంచి నువ్వు విడుదల పొంది పశ్చాత్తాపడి క్రీస్తు యొద్దకు వస్తే క్రీస్తు నీ యొక్క పాపములు క్షమించి తండ్రి అయిన దేవునికి నిన్ను కుమారులుగా చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. మధ్యవర్తిగా దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని నీ తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు అధిపతిగా, నీకు ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభు ఈనాడున్నాడు. సంఘానికి శిరస్సుగా దేవుడు నియమించాడు. ప్రియా దేవుని పిల్లలారా, నీవు నీ యొక్క శరీరాన్ని మత్తునుగా ఉంచుకోవద్దు. పాపకు సంబంధించిన, మత్తుకు సంబంధించిన పదార్థాల చేత నీ కడుపులోనికి రావడానికి వీల్లేదు. నీ దేహమే దేవుని యొక్క ఆలయం.
కట్టిన కట్టడం దేవుని యొక్క ఆలయం కాదు. ప్రియా దేవుని పిల్లలారా, అనేకమైన విషయాలు మనం ఈ రోజున మనం నేర్చుకున్నాం. ఈ మాటలు విన్న మీరు అందరూ కూడా ధన్యులు. ఈ వాక్యానుసారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు ఏ మాటలైతే వినిపించాలని నా హృదయంలో ఉంచినారో ఆ మాటలన్నీ కూడా నీ పిల్లలకు వినిపించాను నాయన. వాటిని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను, అలాంటి జ్ఞానాన్ని, వివేకాన్ని గ్రహించే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని, ఈ మాటల ద్వారా అనేక మంది దీవించబడేట్టుగా చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్.